బంగారం వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. హలో సార్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, గోల్డ్ అలాగే సిల్వర్ రేట్ రికార్డ్ స్థాయిలో పెరుగుతూనే ఉంది. సో ఎప్పటి వరకు ఈ పరిస్థితి ఉండొచ్చు అంటారు? అసలు ఈ స్థాయిలో పెరగడానికి కారణాలు ఏంటి? అంటే డాలర్ టర్మ్స్ లో మేజర్ చేంజ్ లేదండి, స్మాల్ గ్రోత్ అనేది, ఇది వాలటాలిటీ మూలంగా. బట్ మనకు మేజర్ ఇంపాక్ట్ పడుతుంది, రూపీ డెప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడు 90 రూపాయల 36 పైసలు కంటే వెళ్ళింది రూపీ డెప్రిసియేషన్ అయ్యి. సో దాని ఇంపాక్ట్ గోల్డ్ మీద కూడా పడుతుంది. రెండోది, ఈ ఫెడరల్ రిజర్వ్ రేట్ తగ్గించేసరికి యుఎస్ బాండ్ ఇన్ తగ్గటం వలన గోల్డ్ వైపు కూడా డిమాండ్ పెరిగిందండి యుఎస్ లో. దట్ ఆల్సో రిజల్టెడ్ స్లైట్ గ్రోత్ ఇన్ గోల్డ్. మా అనలిస్ట్ ప్రకారం గోల్డ్ విల్ రీచ్ అరౌండ్ 1,50,000 అండి, స్లోగా ఇంచెస్ టు దాట్. ఎందుకంటే మేము రూపీ ఇంకా ఫర్దర్గా డెప్రిషియేట్ అయ్యి 92-93 మధ్యలో అనుకుంటున్నాము. అది వేర్ వీఆర్ సేయింగ్ గోల్డ్ విల్ గ్రో అనేది. అండ్ సిల్వర్ ఆల్సో అండి, సిల్వర్ పర్సన్ సిల్వర్ కూడా అదే పద్ధతిలో వెళ్తుంది. సార్, అయితే రూపాయి విలువ ఇంత కనిష్ట స్థాయికి పతనం అవడానికి కారణాలు ఏంటంటారు? అంటే దీని పరిస్థితి ఎప్పుడు మెరుగవచ్చు? కష్టం అండి, ఎందుకంటే గవర్నమెంట్ కి ఈ రోజు కూడా ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. ఎందుకంటే ఈ టారిఫ్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మన మెనీ ప్రోడక్ట్స్, టెక్స్టైల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, అగ్రికల్చర్ కమోడిటీస్ కానీ ఎక్స్పోర్ట్స్ తగ్గటం వలన ఒక పక్క ఇంపోర్ట్స్ ఆపలేకపోతున్నాం. చూస్తే మన ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా ఇది తగ్గలేదు. ఈ కాట్ డిఫరెన్సెస్ ఎఫెక్ట్ వలన గోల్డ్ డాలర్ రేట్ తగ్గుతుందండి. అది కంట్రోల్ అవడానికి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఐ హోప్ టారిఫ్ విల్ కమ్ డౌన్. ఆ యుఎస్ ఇండియా తగ్గితే తగ్గించి ఎఫెక్ట్ తగ్గదండి. మన మెక్సికో కూడా టారిఫ్ రేట్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. మన ఎక్స్పోర్ట్స్ ఆర్ కమింగ్ డౌన్. దట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ రూపీ డెప్రిసియేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్ రత్నాకర్ గారు.